ఏం చదువుతున్నావు నాన్న? సెకండ్ BA డిగ్రీ చదువుతాను. ఏంటమ్మా ప్రస్తుత రాజకీయాలు చూస్తూనే ఉన్నావు కదా, ఈసారి ఏ గవర్నమెంట్ వస్తే యాజ్ ఎ స్టూడెంట్గా నువ్వు ప్రౌడ్గా ఫీల్ అవుతావు? జగన్ గవర్నమెంట్ వస్తే యాజ్ ఎ స్టూడెంట్గా ప్రౌడ్గానే ఫీల్ అవుతాం. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు రావాలని అనుకుంటున్నావు? ఎందుకంటే ఆయన విద్యార్థులకి కానీ ఈ విద్యా విధానానికి కానీ పెద్దపీట వేశారు. అందుకే అంటే ఒక టైప్ ఆఫ్ యాజ్ ఎ స్టూడెంట్గా అతను గవర్నమెంట్ ఫామ్ చేసిన దగ్గర నుంచి విద్యకి అనేది చాలా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి విద్యార్థులు ఇంకా ప్రోత్సహిస్తున్నారు. సో అందుకే యాజ్ ఎ స్టూడెంట్గా ఐ విల్ సపోర్ట్ జగన్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్టూడెంట్స్ని పట్టించుకోవట్లేదు, స్టూడెంట్స్కి మంచి జరగాలంటే గవర్నమెంట్ మారాలి ఎట్టి పరిస్థితులు అనేసి అంటున్నారు. ఏ విధంగా అనిపిస్తుంది మీకు ఈ గవర్నమెంట్లో? అంటే స్టడీస్ కానివ్వండి, మీ కాలేజెస్లో ఫెసిలిటీస్ కానివ్వండి. అంటే యాజ్ ఏ స్టూడెంట్గా ఇది ఒక టైప్ ఆఫ్ మైత్. అంటే ఆయన విద్యార్థులకి ప్రయారిటీ ఇవ్వలేదనేది రాంగ్. ఎందుకంటే అతని ప్రభుత్వ పాలనలో ఇచ్చింది ఎక్కువ ప్రయారిటీ స్టూడెంట్స్కే. ఎందుకంటే స్టూడెంట్స్ బాగుంటే కంట్రీ బాగుంటుంది, కంట్రీ బాగుంటే ఈ వరల్డ్ బాగుంటుంది అన్న ఉద్దేశంతో స్టూడెంట్కే ఒక టైప్ ఆఫ్ ఎక్కువ వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి ప్రవేశపెట్టారు. అంటే జగనన్న విద్యా దీవెన కానీ, జగనన్న అమ్మఒడి కానీ, విదేశీ దీవెన కానీ, జగనన్న విద్యా కానుక కానీ, అతను ఎక్కువ ప్రవేశపెట్టిన వాటిల్లో నాడు నేడు కానీ ఇవన్నీ కూడా ఎక్కువ టైప్ ఆఫ్ విద్యకే డెవలప్మెంట్కే ఇచ్చారు. డిఫరెన్స్ ఏంటి గతంలో ఉన్న గవర్నమెంట్కి ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్కి డిఫరెన్స్ ఏంటంటారు? డిఫరెన్స్ అనేది చాలా ఉంది. మనం ఒక ఎగ్జాంపుల్గా ఈ ఎడ్యుకేషన్ని తీసుకుంటే ఈ నాడు నేడు ద్వారా 4,45,000 పాఠశాలలు అనేవి డెవలప్మెంట్కి వచ్చినాయి. ఈ డెవలప్మెంట్ అనేది ఒక టైప్ ఆఫ్ దాని స్ట్రక్చర్ కానీ, వాష్రూమ్స్ ఫెసిలిటీస్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇంప్లిమెంట్ చేశారు. అంటే అప్పట్లో ఎప్పుడైతే ప్రభుత్వ పాఠశాలలు అనేవి ఒక టైప్ ఆఫ్ ఓన్లీ ఏదో పేద పిల్లల వాళ్ళకి అనేటట్టు ఉండేవి అప్పటి గవర్నమెంట్ హయాంలో. కానీ ఎప్పుడైతే ఈ జగనన్న వచ్చాడో ప్రభుత్వ పాఠశాలలు అనేవి ప్రైవేట్కి ఎట్టి విధంగా తీసిపోవు. ప్రైవేట్ పాఠశాలల కంటే ఇంకా బెటర్గా మిడ్ డే మీల్స్ అమల్లో కానీ వీటన్నిటిలో కూడా గవర్నమెంట్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు స్టూడెంట్స్ని పట్టించుకోవట్లేదు, అంతేకాకుండా డెవలప్మెంట్ కూడా చేయట్లేదు రాష్ట్రాన్ని అనేసి అంటున్నారు కదా. ఇది రాంగ్. ఎందుకంటే స్టూడెంట్స్ని పట్టించుకోవట్లేదని కాదు. ఎందుకంటే యాజ్ ఎ స్టూడెంట్గా నేను JVD తీసుకుంటున్నాను, జగనన్న విద్యా దీవెన తీసుకుంటున్నాను. కాబట్టి నేను ఒక స్కీమ్ తీసుకున్నాను. కాబట్టి మా ఫ్రెండ్స్ కూడా చాలామంది JVD తీసుకుంటున్నారు, నాతో పాటు చదివే వాళ్ళందరూ కూడా తీసుకుంటున్నారు. సో మనం స్టూడెంట్కి డెవలప్మెంట్ కానీ ప్రయారిటీ ఇవ్వట్లేదు అనేది కానీ అబద్ధం. ఈ రాష్ట్రాన్ని తీసుకుంటే ఎంప్లాయ్మెంట్స్ కానీ, న్యూ గవర్నమెంట్ హాస్టల్స్ కానీ, గవర్నమెంట్ మెడికల్ ఫెసిలిటీస్ కానీ వీటన్నిటిని ఎక్కువ గవర్నమెంట్ ప్రవేశపెడుతుంది. కొత్త స్కీమ్స్ని, వెల్ఫేర్ స్కీమ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఓన్లీ స్టడీ పర్పస్కే వాల్యూ ఇస్తున్నారంటే జాబ్ల పరిస్థితి ఏంటి? ఇండస్ట్రీస్ ఏం రావట్లేదు, అభివృద్ధి ఏం జరగట్లేదు అంటున్నారు కదా. మరి స్టడీకి వాల్యూ ఇవ్వడంతో పాటు కూడా జాబ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎందుకంటే మనం తీసుకుంటే లాస్ట్ గవర్నమెంట్ హయాంలో 2,500 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం అనేది విద్యార్థులకు ఇస్తే, ఈ ప్రభుత్వం అనేది 15 లక్షల క్రోస్ అనేవి ఇచ్చినట్టు మనకి చూసుకోవచ్చు. ఆ డెవలప్మెంట్ చేయట్లేదు అనేది అబద్ధం. ఎందుకంటే మహిళలకి డ్వాక్రా మాఫీ కానీ, చేయూత కానీ ఇవన్నీ కూడా పింఛన్లు అందించడం కానీ, ముసలి వాళ్ళకి ప్రభుత్వం అనేది చాలా డెవలప్మెంట్ పథకాలను ప్రవేశపెడుతుంది. అంటే స్కీమ్స్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటి? ఏదైనా వర్క్ చూపిస్తే ప్రజలు బాగుంటారు, కానీ స్కీమ్స్ ఇచ్చి సోమరిపోతులు చేస్తున్నారు ప్రజలు అనేసి అంటున్నారు కదా. స్కీమ్స్ అనేవి ఇవ్వడం తప్పు కాదు. ఎందుకంటే స్కీమ్స్ అనేవి వెల్ఫేర్ స్కీమ్స్. అంటే ప్రభుత్వం ఈ స్కీమ్స్ను ఇంట్రడ్యూస్ చేయడానికి కారణం ప్రజల యొక్క కాస్ట్ ఆఫ్ లివింగ్ని పెంచడమే. అంటే ఇప్పుడు స్కీమ్స్ని ఇచ్చి సోమరిపోతులు కాదు. ఇప్పుడు మనం విద్యనే తీసుకుంటే చాలామంది పేద పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు ప్రైవేట్ కాలేజ్లో స్కూల్స్లో కానీ వాళ్ళ పిల్లల్ని చదివించుకోలేరు. సో దీనివల్ల ఏమవుతుందంటే విద్య అనేది తగ్గిపోతుంది. విద్య తగ్గిపోవడం వల్ల ఉపాధి అవకాశాలు ఉండవు. ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల ఈ GDP అనేది వేటిలో గ్రోత్ ఉండదు. ఎప్పుడైతే ఈ విద్యకు అనేది పెద్దపీట వేశారో దాని ద్వారా ఎడ్యుకేషన్ బాగుంటుంది. ఎడ్యుకేషన్ ద్వారా ఎంప్లాయ్మెంట్ ద్వారా నేషనల్ ఇన్కమ్ వీటన్నిటిలో గ్రోత్ చూసుకోవచ్చు. స్కీమ్స్ ఇవ్వడం తప్పు కాదు. ఎందుకంటే స్కీమ్స్ అనేవి ప్రజల యొక్క గ్రోత్కి డెవలప్ అయి ఉంటున్నాయి, సోమరిపోతులను చేయడం కాదు. ఈ ప్రజల డెవలప్మెంట్ని ప్రమోట్ చేయడానికి ఇస్తున్న ప్రభుత్వం నుంచి ఇస్తున్నది ఇది. యాజ్ ఏ స్టూడెంట్గా చెప్పు, ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేస్తుంది కదా, ఇక్కడ 2 or 3 months ఉంది. మరి ఈ 2 or 3 monthsలో ఈ పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. సొంత చెల్లి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత అయిపోయారు కదా. వీళ్ళందరినీ ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి గారు గద్దెక్కుతారు ఈసారి?
ఎక్కుతారు. ఎందుకంటే ఆయన సీఎంగా అవుతారు. ఆయన చేసిన డెవలప్మెంట్ అనేది తీసుకున్న వాళ్ళందరికీ తెలుస్తుంది. మనం కూడా చూస్తూనే ఉన్నాం ఎన్ని డెవలప్మెంట్ ఏం జరిగినాయో ఏంటో అని. ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నా ప్రజలు అనేవాళ్ళు జగన్తోనే ఉంటారు. మరి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి సుమారుగా 4.5 ఏళ్ళు అవుతుంది కదా, 4.5 ఏళ్లలో రాజధాని ఎందుకని కట్టలేకపోయాడు? ఇక్కడ రాజధాని కట్టలేకపోవడం అనేది ఒక టైప్ ఆఫ్ రాంగ్. ఎందుకంటే రాజధాని కట్టడమే స్టేట్కి డెవలప్మెంట్ కాదు. ఇప్పుడు మనం తీసుకుంటే అమరావతిని రాజధాని అన్నారు. ఇక్కడ మనం రాజధాని అంటే ఏంటి, డెవలప్మెంట్ని ప్రమోట్ చేసేది. సో అక్కడ ఒక్క అమరావతి అనేది ఉండిపోతే మిగతా వాటన్నిటికీ కూడా డెవలప్మెంట్ అనేది తగ్గిపోతుంది. అమరావతిలోనే ఎక్కువ డెవలప్మెంట్ జరుగుతుంది. ఎప్పుడైతే ఈ 3 టైప్స్ ఆఫ్ రాజధాని అనేది ఇంట్రడ్యూస్ చేశారో దాని ద్వారా పరిపాలన అనేది వికేంద్రీకృతం అవుతుంది. దీని ద్వారా డెవలప్మెంట్ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మన స్టేట్కి ఈక్వల్గా అందరి ప్రజలకు అందుతుంది. మరి యువత అంతా పవన్ కళ్యాణ్కే సపోర్ట్ ఇస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు అనేసి అయితే వార్తలు బయటకు వస్తున్నాయి కదా. యువత పొత్తు పెట్టుకుని ఉండొచ్చు యువత వాళ్ళకి, ఎందుకంటే స్టూడెంట్స్కి తెలుస్తుంది. ఎందుకంటే మోస్ట్లీ చదువుకున్న స్టూడెంట్సే ఉన్నారు. ఒక చారిస్మాటిక్ అథారిటీ అంటే ఒక సినీ ఫీల్డ్లో ఉన్న హీరోకే కొంతమంది ఫేవరెట్గా ఉండొచ్చు. యాజ్ ఏ హీరోగా తనకి ఇచ్చే సపోర్ట్ ఆడియన్స్ వాళ్ళు ఇస్తారు. యాజ్ ఏ లీడర్గా సీఎంగా తను ఎవరైతే ప్రవేశపెట్టారో పథకాలు వాటన్నిటిని లబ్ధి పొందిన వాళ్ళందరూ వాళ్ళ జగన్కి ఓటు వేస్తారు. యువత అంతా పవన్ కళ్యాణ్ గారే ఉన్నారంటున్నారు కదా, మీరంతా మీ యువత అంటే మీకు సంబంధించిన క్యాడర్లో మీ యువత ఎవరికి సపోర్ట్ అంటే ఎవరికి ఎక్కువగా పాజిటివ్గా ఉందంటారు? యువత అందరూ పవన్ కళ్యాణ్ సైడ్ ఉన్నారంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ ఆడియన్సే ఉన్నారు. మనం మిగతా మహిళల్ని చూసుకున్న, వృద్ధుల్ని చూసుకున్న, మిగతా స్టూడెంట్స్ని చూసుకున్న వీళ్ళందరికీ జగన్ చాలా డెవలప్ చేశారు. సో స్టూడెంట్స్ కానీ మహిళలు కానీ వీళ్ళందరూ కూడా జగన్కే సపోర్ట్ చేస్తారు. మరి షర్మిలా గారు కూడా అడుగుతున్నారు కదా, ఆమె ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని కట్టలేకపోయాడు, రాజశేఖర రెడ్డి గారు పరువు తీసేస్తున్నారని షర్మిలా గారే చెప్తున్నారు కదా. అది తన సొంత చెల్లి తన మీద ఏదో టైప్ ఆఫ్ రీజన్స్ అనేవి ఉంటాయి. యాజ్ ఏ పీపుల్ ఆఫ్ స్టేట్గా మనం ఏం చెప్పచ్చు అంటే అది వాళ్ళ టైప్ ఆఫ్ అథారిటీ. అంటే వాళ్ళకి ఉన్న గొడవలు వేరు, దాన్ని రాజకీయం చేయకూడదు. వాళ్ళకి పర్సనల్స్ ఉంటాయి, కానీ రాజకీయంగా దాన్ని చేయకూడదు. మరి చెల్లికి అన్యాయం చేశాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరింది షర్మిలా గారు అనేసి చెప్తున్నారు కదా. అంటే ఆమె ఏ పర్సనల్ అజెండాతో జాయిన్ అయి ఉంటుందో అది ఆమెకే తెలియాలి. అంటే దాన్ని తీసుకొని ఇతను తప్పు చేశాడు అనేది కరెక్ట్ కాదు. ఇతను మంచి చేసిన వాళ్ళకి తెలుస్తుంది. అది ఆమె ఇష్టం ఎవరి పార్టీలో జాయిన్ అవ్వాలి ఏంటని, అది తన పర్సనల్ అజెండా. మరి నారా లోకేష్ చూసుకుంటే మేము అధికారంలోకి వస్తే 20 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తాం యువతకు అనేసి చెప్తున్నాడు కదా. అది అధికారంలోకి వచ్చినాకే చూడాలి, మనం చెప్తే అవ్వదు కదా. యాజ్ ఏ స్టూడెంట్స్గా తీసుకుని ఇప్పటి వరకు పాలనలో డెవలప్మెంట్ తీసుకున్న వాళ్ళందరూ ఓటేస్తారు, జగన్కే ఓటేస్తారు. ఎందుకంటే మంచి చేశాడు కాబట్టి మంచికే ఓటేస్తారు. ఓటరేనా మీరు? ఓటరే. ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు మీ ఓటు ఈసారి ఈ ఎన్నికల్లో? ఎవరికి ఉపయోగిద్దాం అనుకుంటున్నారు? జగన్కే వేస్తాం. అంటే ఆలోచించకుండా చెప్తున్నారు, అంత కాన్ఫిడెంట్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికే వేయాలన్న ధీమా ఏంటి మీకు? జగన్ గారు ఒక మాటే చెప్పారు, నా వల్ల మీ ఇంట్లో ఏదైనా మంచి జరిగితే నాకే ఓటేయండి అని. మా ఇంట్లో మంచి జరిగిందంటే నేను ఒక జేవిడి తీసుకున్నాను, మా డాడీ ఒక ఆటో డ్రైవర్, మా డాడీ జగన్ అన్న ఆటో వాహన మిత్ర తీసుకున్నారు. మా తమ్ముడికి ఎడ్యుకేషన్కి, మా తమ్ముడు 10th ఉన్నప్పుడు అమ్మఒడి తీసుకున్నారు. సో మంచి జరిగింది కాబట్టి జగన్కే ఓటేస్తాం.